మన మనస్సుని మనం ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలుగుతున్నామో మనం సరి చూసుకుంటూ ఉండాలి. ఎలాగా మనం ఎప్పుడు కూడా మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలన్న ఆలోచన కూడా ఉండాలి. ఇతరుల గురించి ఆలోచిస్తూ తీవ్రమైన ఆలోచనలతో మనం మనసు మనసు మేధస్సు పరువెక్కిపోద్ది. అప్పుడు మనకి అలసిపోతాం అనమాట. అదే మానసిక శారీరక అలసట కంటే కూడా ఈ మనసు అలసిపోవటం అనేది. దాంతో మనం ఏ పనిలో కూడా అంత శ్రద్ధ పెట్టలేకపోతాం. మనసు బాగోలేదు అని చెప్తూ ఉంటారు చాలామంది. మన అనుభవం జీవితంలో కూడా అనుభవం. ఇంకా వారికి నిద్ర పట్టదు, ఆకలి ఉండదు, ముఖంలో చిరునవ్వు కూడా ఉండదు. ఈ బరువుల్ని మనం ఎలా తగ్గించుకోవాలి? గతంలో ఎప్పుడో జరిగిన కష్టాలని నష్టాలని తలపోసుకొని దాని గురించి తీవ్రంగా ఆలోచించి మనసుని పాడు చేసుకుంటాం. ఇతరులని మనకి వేరే వాళ్ళ మీద కోపం కానీ శత్రుభావం కానీ ఉన్న వాళ్ళని తొక్కిపెట్టి ఉంచాలని, వాళ్ళని ఊపిరాడకుండా చేయాలని ఇలాంటి ఆలోచన కూడా మనకే నష్టం కానీ వాళ్ళకి నష్టం కాదు. మనం ఎలా ఉంటుందంటే మన ముఖం హర్షపూరితమైన చిరునవ్వు ఉండదు, తేలికదనం ఉండదు. మనం దీన్ని తప్పించుకోవాలంటే యోగ మార్గంలో మనం ఎలా ఉండాలో తెలియజేయబడుతుంది. చక్కగా అందరూ యోగం చేయండి, అలా ఆనందంగా ఉండండి. ఎప్పటికప్పుడు గతాన్ని విస్మరించి వర్తమానంలో సహజంగా సంతోషంగా ఉండండి. సరేనా? మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ చెప్తాను.